నమస్తే సిటీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు గ్రేట్ పర్సనాలిటీని మీట్ అవ్వుతున్నాం. వారి పేరు చెప్పే ముందు వారి గురించి కొన్ని విశేషాలు చెప్తాను మీకు. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందంట, కానీ ఈ పర్సనాలిటీ మూడో కన్ను తెరిస్తే నాశనం అవుతుందంట. సో లెట్స్ వెల్కమ్ రమేష్ జిఎన్కే గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రేక్షకులందరి తరపున హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. ఐ థ్యాంక్ యూ ది వ్యూవర్స్ ఆఫ్ సిటీవీ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మా సిటీవీ ప్రేక్షకుల గురించి చెప్తారా? అలాగే అండి. నా పేరు రమేష్ జిఎన్కే. ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను మార్కెటింగ్ డివిజన్లో చాలా కంపెనీస్లో పనిచేశాను, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ లైన్. ఇప్పుడు ప్రజెంట్లీ నేను మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఇండిపెండెంట్గా చేస్తున్నాను. ఐఎమ్ అడ్వైజర్ టు మెనీ కంపెనీస్, ఇండివిజువల్స్ అండ్ రినౌన్డ్ పర్సనాలిటీస్. సార్, మా సిటీవీ వ్యూవర్స్కి మీ థర్డ్ ఐ విజన్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? అలాగే అండి. థర్డ్ ఐ అంటే చాలా మటుకు పీపుల్ థింక్ దట్ దే మిస్ఇంటర్ప్రెట్ యాజ్ క్లియర్వాయిన్స్ ఆర్ సైకిక్ రీడింగ్. కానీ ఇది థర్డ్ ఐ విజన్ అంటే ఇట్స్ విజన్, దిస్ టూ ఐస్ ఆర్ నార్మల్ ఫర్ ది వరల్డ్లీ అఫైర్స్, బట్ ది థర్డ్ ఐ ఈజ్ which I can see from here. This is quite different from clairvoyance and psychic reading. This is what I feel is it is God's gift and it is naturally acquired. So it is like from birth you got this thing or మీరే సృష్టించుకున్నారా? ఇది బై బర్త్ నుంచి ఉందండి అనుకుంటున్నాను అలా. ఎందుకంటే ఇది ఈ ప్రదర్శించడానికి అవకాశము ఫర్ వేరియస్ రీజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ ఇట్ గాట్ సప్రెస్డ్ ఫర్ వేరియస్ రీజన్స్. లైక్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఏదో చెప్తూ ఉంటారు, అది కాదు అనిపిస్తుంది, కానీ అది చెప్పే అవకాశం అక్కడ సందర్భం ఉండదు, సరిగా ఉండదు. అందువల్ల అట్ వేరియస్ లెవెల్స్ అండ్ వేరియస్ రీజన్స్ దిస్ గాట్ సప్రెస్డ్. బట్ ఫర్ ద పాస్ట్ 20-25 years ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ అనేది కాదు ఇక్కడ, ఐఎమ్ డూయింగ్ దిస్. Like how you do that? I will, it's something like when I close my eyes, I see it from here. I concentrate here and see. Okay. That is how I see people, I see things, I feel. సో అలా వేరియస్ లెవెల్స్లో సప్రెస్ అయ్యి అలా ఉంటుంది, అలా అయ్యింది. బట్ ఫర్ ద పాస్ట్ 25 years నేను చెప్తున్నాను. నార్మల్గా నా ఏరియాస్ ఆఫ్ చెప్పడం వచ్చి ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, కాలేజ్ క్లాసెస్. నార్మల్లీ 5th తర్వాత చెప్తాను, ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తారు అందు గురించి. అండ్ అది గైడ్ చేయడము, తర్వాత మ్యారేజెస్ మ్యాచ్ చెప్పడము, తర్వాత అంటే సూటబిలిటీ, కంపాటబిలిటీ, తర్వాత బిజినెస్లో పార్ట్నర్షిప్ గురించి కానీ, డైరెక్టర్స్ గురించి కానీ, అపాయింట్మెంట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, వాళ్ళు ఎలా సూటబుల్, ఎందుకు సూటబుల్ కాదు అనేది నేను అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది జస్ట్ సింప్లీ ఐ విల్ నాట్ టెల్ దట్ ఆయన మంచి ఆయన కాదు, ఇది ఇలా ఉంటుంది. నో, ఐ విల్ టెల్ దేర్ అబౌట్ దేర్ క్యారెక్టర్ ఆల్సో, వేర్ దే విల్ హ్యావ్ టు డిసైడ్. ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఇలా ఉంటుంది. తర్వాత It's like you told about marriages. Yes. How you can come about the marriage? సపోజ్ మాగంటి సురేష్ అని ఉన్నాను అనుకోండి, 26 years అంటారు. సపోజ్ పిల్లవాళ్ళు వచ్చారు నా దగ్గర, మిస్ గారపాటి సునీత అనుకోండి, ఏజ్ 24 అనుకోండి. అప్పుడు వాళ్ళు ఈ మాగంటి సురేష్ గురించి ఫోటో కానీ, ఫుల్ పేరు కానీ చెప్తారు. చెప్పినప్పుడు నేను కళ్ళు మూసుకొని ఆ పేరుని చూస్తాను, పేరు అండ్ ఏజ్, ఫుల్ నేమ్ అండ్ ఏజ్ చూసినప్పుడు నాకు ఆ వ్యక్తి లోపల ఆయన ఎలాంటి మనిషి, ఏమనుకుంటున్నాడు, ఏ లెవెల్లో ఎలా ఉంటాడు, వాడి మాట తీరు, లేకపోతే వాట్ ఈస్ దట్, అంటే కోపంగా ఉంటాడా, ఏమి హిస్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఐ విల్ కమ్ టు నో.
then I will tell them. If these people are more interested in that particular boy, నేను ఆయన పర్టికులర్ వీక్నెస్ ఏదైనా ఉంటే చెప్తాను. అది వీళ్ళు టాలరబుల్ అంటే వాళ్ళు మ్యాచ్ ఫిట్ చేస్తుంది. మళ్ళీ అలాగే నేను అది పర్సంటేజ్లో చెప్తాను, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్. అంటే ఇది 50% ఉంటుంది, లేకపోతే 60% బాగుంది, 70% బాగుంది, ఇలా ఉంటుంది, అలా చెప్తాను అనమాట. ఇంకోటి మ్యారేజ్, సపోజ్ చాలామందికి మ్యారేజ్ కాకుండా డిలే అవుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ పూర్తి పేరు చెప్తే వాళ్ళకి సుమారు ఎంత టైం లోపల మ్యారేజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. ఇట్స్ లైక్ ఇన్ హిందూ సంప్రదాయంలో ది మ్యాచ్ లైక్ కుండలి ఒకటి అమ్మాయిది అబ్బాయిది కలిసి దే ఫైండ్ సమ్ పర్సెంటేజ్. ఎస్, సిమిలర్లీ, బట్ ఇక్కడ హిందూ దిర్ ఇస్ నో క్యాస్ట్ అండ్ రిలీజియన్ హియర్, ఓన్లీ ది ఫుల్ నేమ్ ఇంక్లూడింగ్ సర్ నేమ్. ఆయన ముస్లిం ఉన్నా కూడా ఆయన ఫుల్ పేరు చెప్పి ఏది చెప్తే చాలు, ఐ కెన్ సీ అండ్ టెల్. అండ్ ఇలాగే కాదు, కొన్ని ఫ్యాక్టరీస్లో కూడా ఏదైనా పెద్ద మెషినరీ, వాల్యుబుల్ మెషినరీ పర్చేస్ చేయాలా, ఆర్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏదైనా ఫారిన్ కంపెనీస్ కానీ పెద్ద కంపెనీస్కి వేర్ హెవీ అమౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ది టెక్నికాలిటీ తెలియదు. అందుకని అలాంటి సిచ్యువేషన్లో నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి బిట్వీన్ విచ్ కంపెనీస్ విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ బెస్ట్ ఆల్సో ఐ విల్ టెల్ దెమ్. దిస్ ఈస్ హౌ ఐ am useful for them in that way. Education for the students. Yes. Like above 5th standard you told. Yes. Education గురించి ఎలా చెప్తారు? ఎడ్యుకేషన్ గురించి అంటే సపోజ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. సపోజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, సుబ్బారావు అని ఉన్నాడు. సో చేకూరి సుబ్బారావు అని ఉంటాడు. చేకూరి సుబ్బారావు అన్నప్పుడు ఆ వ్యక్తి ఏ కాలేజ్ చదువుతున్నాడు, ఏ గ్రూప్ చదువుతున్నాడు. సపోజ్ ఈ స్టడీయింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్స్లో లేకపోతే ఫౌండేషన్ కోర్స్లో చేరాలా అడిగినప్పుడు నేను చూస్తాను హౌ ఫార్ హీ విల్ బీ గుడ్ ఇన్, అంటే మెడిసిన్ చదివించాలా లేకపోతే మ్యాథ్స్లో ఇవ్వాలా. ఈ రెండు బాగా చదవగలుగుతాడు ఇంటెలిజెంట్ పర్సన్ అంటే. నాకు అలా కాకుండా ఆ మనిషికి ఎంబీబీఎస్ చదివినా కూడా ఉత్తీర్ణత ఉంటుంది చదివిన తర్వాత చదువులో, కానీ ప్రొఫెషన్లో దిగినప్పుడు వాడికి రక్తం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ చూసే పరిస్థితిలో ఉండడు మనిషి. ఈ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. సో చదివినా కూడా దాంట్లో ప్రాక్టీస్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. దే విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దోస్ థింగ్స్. సో దే విల్ స్టార్ట్ జనరల్ ప్రాక్టీస్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ సో inconvenient to them. అట్లాంటప్పుడు నేను చూస్తాను వెదర్ హీ విల్ బీ మోర్ సూటబుల్ ఇన్ ఇంజనీరింగ్, వేర్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ప్రాస్పెరిటీ కూడా చూడాలి, అలా గైడ్ చేస్తాను. ప్లస్ సపోజ్ మా అబ్బాయి చదవటం లేదండి, ఈజ్ నాట్ ఏబుల్, ఈజ్ గెటింగ్ ఓన్లీ 8 marks 10 marks 15 marks అంటారు కొంతమంది. అలాంటప్పుడు యాక్చువల్ నేను ఒకటే చూస్తాను, అకార్డింగ్ టు మీ నార్మల్, డల్, అబ్నార్మల్ ఇట్లా ఉండదండి. ఓన్లీ 2 divisions ఆర్ దేర్ అకార్డింగ్ టు మీ. ఒకటి డిసేబుల్డ్గా ఉండాలి మెంటలీ, ఆర్ ఏబుల్గా ఉండాలి నార్మల్. కానీ పరిస్థితి ఎన్విరాన్మెంట్ వల్లనే వీళ్ళకి అలా కనిపిస్తుంది. కానీ అలా వచ్చినప్పుడు సపోజ్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడండి, ఇలా చదవటం లేదు, ఎంత చదివినా కూడా అసలు ఏమి రాయట్లేదు, మార్కులు రావట్లేదు అన్నప్పుడు నేను చూస్తే నాకేం కనిపిస్తుంది, నేను మైండ్ ఎలా వర్క్ చేస్తుంది బుక్లో నా ఎదురుగుండా వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది నా ముందు బిహేవ్ చేస్తారు. అట్లా చేసినప్పుడు నేను చూస్తాను వాళ్ళు చదివితే ఎంత లోపలికి అబ్జార్ప్షన్ ఎంత ఉంది అనేది నాకు కనిపిస్తుంది. ఐ విల్ ఫీల్ అండ్ ఐ విల్ సీ ఆల్సో. అట్లాంటప్పుడు ఎంత అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎంత ఎవాపరేషన్ ఉంటుంది అంటే చదువుతున్నప్పుడు రామా ఈజ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్ అని ఉన్నప్పుడు రామా ఈజ్ గోయింగ్ టు మార్కెట్ టు బై అన్నప్పుడు వాళ్ళ మైండ్ బయటికి వెళ్తుంది. ఏదో బస్సులో ఇవాళ ఆలెట్ కొట్టాడు, ఇట్లా టీచర్ ఇట్లా తిట్టింది అలా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు మైండ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ చదువుతున్నప్పుడు దిస్ అమౌంట్స్ టు గ్యాప్ ఇన్ కంటిన్యూటీ. దానివల్ల మెమరీ లోపలికి పోదు. సో బట్ ది స్టూడెంట్ విల్ నాట్ అండర్స్టాండ్ దిస్.
స్టూడెంట్ కూడా నేను ఇంత కష్టపడుతున్నా నాకు మార్కులు రావట్లేదు, ఏ హోటల్ మేనేజ్మెంటు ఏ వేరే ఏదన్నా ఎక్కడ ఈ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ విగరస్గా ఉండదు, ఆ ఏరియాస్కి సెలెక్ట్ చేసుకుందామని వెళ్ళిపోతారు ప్రొఫెషన్కి. బట్ అలా కాదు, నేను ఎలా చదవాలి అంటే వాళ్ళ మైండ్ నేను కరెక్ట్ చేస్తున్నప్పుడు ఇంత బిగ్గరగా చదవాలా అనేది ఆ పిచ్ అనేది నేను ఫిక్స్ చేస్తాను. మళ్ళీ నేను వాళ్ళని చదవమంటాను 2 లైన్లు, ఎనీథింగ్, నాట్ నెసరీ టు బి ద టెక్స్ట్ బుక్. వాళ్ళు పేపర్ చదివితే కూడా ఆ 2 లైన్స్ చదివినప్పుడు నేను చూస్తాను ఆ మైండ్ ఎంత సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ మైండ్ బయటికి పోదు అనేది నేను ఫిక్స్ చేసేస్తాను. సో అలా చదివినప్పుడు 99.95% కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. So there are cases where the girl who was studying, I don't want to name them, she's a Muslim girl, St. Anne's సెకండ్రాబాద్లో చదివేది. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఆమెకి ఎకనామిక్స్లో 5, మ్యాథ్స్లో 9 అలా వచ్చేది. బట్ నేను కరెక్ట్ చేసిన తర్వాత 10th క్లాస్లో she got 88% in mathematics. And she must have done post graduation. BSc I know she has done mathematics, but MSc also I heard that from somebody that they are not in touch with me. Okay. But she has done post graduation in mathematics. This is how I talk about education. Not only పిల్లలండి ఇక్కడ, I can guide even the professors. I have tell to lecturers also, engineering college lecturers కానీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇంటర్మీడియట్ లెవెల్ లెక్చరర్స్ కానీ వాళ్ళు టీచ్ చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా నేను చూడగలుగుతాను. అంటే వాళ్ళు నా ఎదురుగుండా కూర్చొని నేను ఎలా చెప్తున్నాను సార్, ఎలా ఇంప్రెషన్ ఉంది, బికాస్ దేర్ శాలరీ దేర్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హౌ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ దేర్ కేపబిలిటీ, దేర్ ఎఫిషియన్సీ. సో అలా తెలియదు వాళ్ళకి, పిల్లలు ఏం మాట్లాడకుండా ఎలా అర్థమవుతుందని. నేను ఒక పిల్లోడుగా ఊహించుకొని ఆ క్లాస్లో కూర్చుంటే నాకు తెలుస్తుంది ఈ టీచర్ ఎక్కడ ఏం చేస్తున్నాడు అనేది. ఐ విల్ టెల్ దెమ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఐ విల్ నాట్ టెల్ ది నేమ్. ఒక ఇంటిగ్రేటెడ్ కాలేజ్లో మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నాడు. ఏమండి నేను ఇలా నేర్పిస్తున్నాను, ఈజ్ ఇట్ కరెక్ట్, ఐఎమ్ టీచింగ్ కరెక్ట్ అంటే ప్రొసీజర్, నాట్ ది టెక్నికల్ సబ్జెక్ట్, ఈ ప్రొసీజరు ఇది పిల్లలకి అర్థమవుతుందని నేను చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే ఆయన సమ్ము దబదబ బోర్డులో చేసేస్తున్నాడు అంతే. దట్స్ ఆల్. ఈజ్ థింకింగ్ దట్ హీ ఈజ్ ఫినిష్డ్ హిస్ జాబ్, బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దెన్ ఐ కరెక్టెడ్ హిమ్ హౌ టు గో అబౌట్. That is how the efficiency also increases. It's like when you sit at a place, the person is in front of you, you can understand that. Not only that, suppose you are there. I'm somewhere else. No, suppose your friend is in America. Yeah. You tell her full name and age and what she is doing. Okay. I can tell what sort of a girl she is, what she is thinking about you. Yeah. Suppose you think that she will do everything for you. Yeah. She always remembers you. Yeah. She doesn't expect anything from you. That way, when you tell me, I will tell whether it's correct or wrong and what she is thinking, her original thinking. I can see anywhere in the world you can tell. This is how I tell. Without seeing the person also you can tell. Yes, without seeing the person, but provided the question should be from a person Okay. who has seen or with whom about whom she is going to ask me. Suppose me gurinchi cheptanandi, so that you will know lively here. Okay. What's your full name andi, surname toti? మీకు 2 ప్రాబ్లమ్స్ ఉంటుందండి. యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. యూఆర్ అలర్జిక్ టు సమ్ మ్యాటర్స్. మీకు ఎలా ఉంటుందంటే ఇస్నోఫిలిక్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, కాఫ్, డ్రై కాఫ్ కానీ, లేకపోతే నాసల్ కంజెషన్ కానీ, సోర్ థ్రోట్ కానీ, అసోసియేటెడ్ విత్ హెడేక్ కానీ, అప్పుడప్పుడు మీకు హ్యూమిడిటీ పడదు, కోల్డ్ సబ్స్టెన్స్ మీరు ఆడ్ టైమ్స్లో తినకూడదు, రాత్రిపూట కూల్ డ్రింక్ తాగడం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూడా ఆలోచించకూడదు ఏం తినాలని. దీస్ కండిషన్స్ ఇఫ్ యూ టేక్ ప్రికాషన్ యూ విల్ బీ normal. You can be healthier for all the 365 days. Second, your stomach also will be very sensitive. If you eat spicy food or anything like that, you will get stomach upset. Yeah. What's your full name, Andi? Nikita Patil. మీకు అలర్జిక్ కండిషన్స్ ఉన్నాయండి, దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. యూ హ్యావ్ ఎ సెన్సిటివ్ రెస్పిరేటరీ ట్రాక్ and as well as sensitive stomach. You should avoid taking spicy food and cold related like cool drink or take ice cream in odd hours. So you should not do 2 bad things at a time, like cold weather, bad weather, you should not have ice cream. This is how you can, by taking this precaution, you will be healthier all the 365 days.
And the treatment, the branch of medicine, the treatment what is more suitable to your system is acupuncture. It is a sort of treatment with which it can be cured. You can overcome this difficulty of inconvenience by taking the treatment. That's how it is. సో ఇట్స్ లైక్ సిటీవీ వ్యూవర్స్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ దాట్ విల్ బీ ఇన్ దియర్ డైలీ లైఫ్. దో హౌ దే కెన్ రీచ్ యూ అండ్ హౌ యూ కెన్ హెల్ప్ దెమ్? నార్మల్గా ప్రేక్షకులు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దే కెనాట్ టేక్ రైట్ డిసిషన్ ఆర్ దే డిసిషన్ మేకింగ్ దే ఆర్ డిలీ డాలింగ్ విత్ ద డిసిషన్ ఆర్ కన్ఫ్యూజ్డ్ మ్యాటర్ ఏమైనా ఉందంటే ఐ కెన్ సార్ట్ ఇట్ అవుట్ బై దిస్ ఎబిలిటీ ఆఫ్ మైండ్. ఐ కెన్ సార్ట్ అవుట్ అండ్ గైడ్ దెమ్ టు రీచ్ ఏ nearest to reality decision. And they can contact me on my mobile number 98480 సార్ కెన్ యూ రిపీట్ ఇట్ వన్స్ అగైన్? అందరు నోట్ చేసుకోండి, ఇంకొకసారి చెప్తారు సార్. My telephone number is 98480 ఇదే కాకుండా ఎవరికైనా నన్ను సంప్రదించాలంటే టెలిఫోన్లో కూడా నన్ను సంప్రదించవచ్చు. కానీ మొట్టమొదట వాళ్ళు నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెలిఫోన్ ద్వారా కూడా నేను గైడ్ చేయగలుగుతాను. First you should see the person and next time onwards he can be on contact. So that I can see his image in my mind. That for that reason, so that aura I will take it. But through suppose ఇలా ఇక్కడ ఎవరైనా ఉండి వాళ్ళు ఇతరుల గురించి అడిగినప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళని రీచ్ అవుతాను, అలా చూస్తాను. సార్ మా సిటీవీ వ్యూవర్స్కి మీ ఎబిలిటీ ఇన్ డీటెయిల్గా డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. ఓకే అండి, అలాగే. నమస్కారం అండి. నా పేరు గౌతమ్ సోమశేఖర్ అండి. నా ఏజ్ 26 years. సో నేను విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. అది వెస్ట్ గోదావరి. ఎక్కడండి? వెస్ట్ గోదావరి భీమవరం. సో 7 years నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా మూవీస్కి చెప్తున్నాను. ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆర్టిస్ట్ అవుదామని వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యానండి. ఇయర్లో నాకు 2-3 ఆఫర్స్ డైరెక్టర్స్ చెప్పారు చేస్తానని, ఫ్రెండ్స్. ఆఫర్స్ యాక్టింగ్ అండి, డైరెక్షన్? యాక్టింగ్ అండి, ఓన్లీ యాక్టింగ్. సో అది ఎంత అవుతుందో లేదో భయం. మీ ఒకసారి పూర్తి పేరు చెప్పండి మళ్ళీ. గౌతమ్ సోమశేఖర్. మీకు ఛాన్సెస్ వస్తాయండి బై వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్సే. మీకు మీ మంచితనము, మీ కాంటాక్ట్స్, మీ ఫ్రెండ్షిప్ని బట్టే మీకు ఆఫర్స్ వస్తాయి. కానీ దీంట్లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సు, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అనేది మీరు కొంచెం ఆలోచించే విషయం ఇది. మీరు టెక్నికల్గా అంటే అడ్వైజెస్ ఇచ్చి లేకపోతే డైరెక్షన్ చేసి ఇలాంటి వృత్తిలో చాలా పైకి వస్తారండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఎక్కువ మీ సాటిస్ఫాక్షన్, మీ పర్సనల్ కొంతమందికి అంబిషన్ ఉంటుంది, దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే సఫలమవుతుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, మీ ఎంత టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్గా కెపాసిటీస్ ఉన్నా కూడా అక్కడ ఏం కనిపిస్తుందంటే ఓన్లీ డ్యూ టు అట్మోస్ట్ ఫోర్స్ కానీ లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దాంట్లో పైకి ఏ క్లాస్ ఆర్టిస్ట్గా నాట్ టెక్నికల్ ఎబిలిటీస్ బేసింగ్ ఆన్ లక్, అది అనేది ఇక్కడ మీరు ఇతరుని యువర్ ఎ కింగ్ మేకర్ దాన్ ఎ కింగ్, ఇది మీరు కొంచెం ధ్యాసలో పెట్టుకొని చేసుకోవాలి. టెక్నికల్గా అంటే డైరెక్షన్, మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అంటే చాలా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేయించడం, యూ కెన్ మేక్ ఎ కింగ్, హౌ ఏ కింగ్ కెన్ పెర్ఫామ్ అనేది మీరు విజువలైజ్ చేయగలుగుతారు, ఆ కెపాసిటీ ఉంది. కానీ మీరు యాక్ట్ చేసేటప్పుడు దానికి అవుట్ స్టాండింగ్ మీకు ఎంత ఎబిలిటీ ఉన్నా కూడా ఆ లక్ అనేది అక్కడ మీకు చేయాలి. అది ఆ పర్టిక్యులర్ లక్ అనేది కొంచెం ప్రయత్నం ఎక్కువ, చాలా ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాల్సి వస్తుంది. అది దట్ ఈస్ వాట్. సార్ నేను బేసిక్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. రెగ్యులర్గా నేను ఛానల్స్లో వచ్చే సీరియల్స్ అన్నిటికీ డబ్బింగ్ చెప్తాను. హార్డ్ వర్క్ చేయడం వల్ల వాయిస్ అనుకోకుండా ఒకసారి పూడిపోతుంది.
బ్రైట్గా రావట్లేదు. చూస్తాను. సో హస్కీ అంటారు, ఒక్కొక్కసారి ఏమో వాయిస్ జేర్ వస్తుంది. అవును. జేర్ వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు. Correct. జనరల్గా అవును. ఫెయిల్యూర్ నుంచి చాలా మూవీస్ నుంచి నేను బయటకు వచ్చాను. అవును. వాయిస్ టెస్ట్కి వెళ్ళడం, వాయిస్ ఇస్ వెరీ గుడ్. సో ఫ్లోలో వెళ్తున్నప్పుడు వాయిస్ జేర్ రావటం, లేకపోతే వాయిస్ హస్కీ రావటం, అది ఓపెన్ కాకపోవడం జరుగుతుంది. నేను అనుకుంటాను, నేను చాలా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ వాయిస్ గురించి నేను ఇంట్రెస్ట్ తీసుకుంటాను. కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లం నాకు తెలియకుండా వస్తుంది. ఇది ఎలా ఇందువల్ల మీ వస్తుంది. పూర్తి పేరు ఒకసారి చెప్పండి. గౌతమ్ సోమశేఖర్, ఏజ్ అండి? 26. మీకు రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ ఉంటుందండి. మీకు ఈ మాట్లాడేటప్పుడు వరుసగా మీకే తెలియకుండా వాయిస్లో ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మీరు చెప్పే ఫ్లక్చుయేషన్ కాకుండా ఇంకా చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కనిపించకుండా. అది ఒక్కోసారి కనిపించే రకంలో ఆ లెవెల్లో కనిపించేటప్పుడు పాయింట్అవుట్ చేస్తారు. నార్మల్గా మీరు రన్నింగ్ ఫ్లోలో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది మీకు కూడా తెలియదు. ఇది మీ స్వాభావికంగా మీ హెల్త్లో ఉందండి. ఇది మీరు దానివల్ల మీరు ఇలా కృషి చేసుకోవచ్చు. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వస్తే మంచిగా వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ షుడ్ ప్రాక్టీస్ సమ్ డైరెక్షన్ కానీ ఇలాంటి వేరే యావిగేషన్స్ కూడా దీంట్లో కలుపుకోవాలండి. సో దట్ యువర్ లైఫ్ షుడ్ బికమ్ మోర్ వర్సటైల్. ఉట్టి గొంతు మీదనే డిపెండ్ కాకుండా, అంటే దీనివల్ల నేను మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పలేదు. ఈ అన్ని విధాలుగా మీరు ప్రాక్టీస్ చేయాలా. అపార్ట్ ఫ్రమ్ వాయిస్ లెండింగ్ ఆల్సో, వాయిస్ లెండింగే అంటారు కదా, ఇదంటే అపార్ట్ ఫ్రమ్ వాయిస్ లెండింగ్ మీరు వేరే విధంగా కూడా అవకాశాలు తెచ్చుకోవాలి. అంటే మీరు చెప్పినట్టు యాక్టింగ్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఇట్లాంటి పని చేపియడం, నాట్ ఓన్లీ సోన్లీ ఆన్ వాయిస్ లెండింగ్. ఇది ఎందుకంటే దీనికి మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. దానివల్ల మీకు చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు కొంచెం మాట్లాడేది తక్కువ, అనవసరంగా మాట్లాడేది తక్కువ చేసుకోవాలండి. ఎందుకంటే యూ షుడ్ నాట్ యూజ్ యువర్ వాయిస్ మోర్. డోంట్ కంప్రెస్ చేసి లేకపోతే ఎమోషనల్గా వచ్చి మాట్లాడడము అట్లాంటిది కొంచెం తగ్గించుకోవాలి. యూ షుడ్ నాట్ ఓవర్ యూజ్ యువర్ వాయిస్. దానివల్ల హెల్తీగా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చి మీరు కోల్డ్ సబ్స్టెన్సెస్ తీసుకోకూడదు. లైక్ కూల్ డ్రింక్ కానీ ఎవరైనా ఆఫర్ చేస్తారు కూల్ డ్రింక్ కానీ ఆ టైమింగ్స్లో, పర్టికులర్గా కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు కోల్డ్ థింగ్స్, ఐస్ క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటిది తీసుకోకూడదు. సెకండ్ థింగ్ వచ్చి మీరు స్టమక్ కూడా సెన్సిటివ్ ఉంటుంది. మీది కూడా స్పైసీ ఫుడ్ ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చేసుకుంటే యువర్ వాయిస్ ఆల్సో విల్ బి బెటర్ అండి. మీకు వేరే ఏమన్నా నావిగేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అదర్ దాన్ దిస్? అప్పుడే చూసి చెప్తాను ఏది బెటర్ ఉంటుందని మీకు చెప్పగలుగుతాను. అంటే జనరల్గా బిజినెస్ మీద ఉందండి. అంటే ఏం బిజినెస్ అండి? ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా? ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అండి? మినరల్ వాటర్. మినరల్ వాటర్. మీ పూర్తి పేరు ఒకసారి చెప్పండి. గౌతమ్ సోమశేఖర్. మీరు ఈ వృత్తిలో ఉండి అది కూడా చేసుకోవచ్చండి. మీరు కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. మీరు చేయించాలా, ఆల్రెడీ నేను ఇండికేట్ చేశాను. మీరు చేయించగలుగుతారు, మీరు చేయలేరు. ఇది ఇక్కడ కూడా ఆర్టిస్ట్గా కూడా మీరు చేస్తారు, కానీ మీరు డైరెక్షన్ అంటే చేయిస్తారు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతే మీరు చేయించవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మనుషులను పెట్టి మార్కెటింగ్ చేయొచ్చు, కానీ మీరు స్వయంగా దీంట్లో దిగి చేసి ఇట్లాంటివి ఉండకూడదు. అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే దీనికి కారణం కూడా మీకు కొంచెం మీరు చూస్తే మీ మాటల వల్ల ఎవరు కనుక్కోలేరు. మీరు రఫ్ పర్సన్ అనుకుంటారు మీరు చెప్పేటప్పుడు, కానీ యు ఆర్ ఎ వెరీ సాఫ్ట్ పర్సన్ బై నేచర్. మీకు చాలా ఫ్లెక్సిబుల్ మైండ్ ఉంటుంది. తొందరగా వాళ్ళ మీద అయ్యో పాపం అనే గుణం వచ్చేస్తుంది తొందరగా. అది బిజినెస్కి కొంచెం పనికిరాదు. అందువల్ల మీరు వేరే వాళ్ళకైతే చాలా ఉపయోగపడతారు. ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నాను, మీరు నాకు సలహా ఇచ్చినప్పుడు ఇంపార్షియల్గా ఇస్తారు. నువ్వు ఇలా చేయాలి, నేను చెప్తున్నాను కదా, నువ్వు చేసేయి, నువ్వు ఇలా తీసుకో, ఇలా చెయ్యి, అలా చేస్తే వస్తుంది అంటే అది క్లిక్ అవుతుంది. కానీ మీరు స్వయంగా వెళ్ళి ఎవరైనా కన్విన్స్ చేయడం, పేమెంట్ అడుగుతారు, పేమెంట్ అడిగితే లేదు సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను 15 డేస్లో ఇస్తాను. 15 డేస్లో ఇస్తా అని చెప్పకుండా కూడా నేను లేదు సార్ ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు, ఏం చేయాలంటే సరే ఎప్పుడు ఇస్తావు అని మీరే చెప్పేస్తారు. అయినప్పుడు వాళ్ళకి మీరే డేట్ ఇచ్చినట్టు అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ మనీ సైకిల్ గోస్ వీక్. దాంతో బిజినెస్లో వీక్నెస్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్.
అలా మీరు అది కూడా వదులుకోకుండా ఈ ఫిలిం లైన్ కూడా ప్లస్ మీరు సైడ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చెప్పినట్టు వాటర్ బాగుంటుంది మీకు, కానీ ఎవరైనా పెట్టి చేయించాలి. యూ మానిటర్, డోంట్ గో. మీరు మీ దగ్గర పనిచేసే గుమాస్తాని కలెక్షన్ పంపిస్తే తెచ్చేస్తాడు డబ్బులు, కానీ మీరు వెళ్తే కొంచెం డిలే అవుతుంది. అంటే దీనికి స్వాభావికంగా కారణాలే, దానివల్ల ఇబ్బంది వస్తుంది. అంటే అదర్వైజ్ యువర్ గ్రోత్ ఈస్ గుడ్. మీకు లైఫ్ గ్రాఫికల్గా ఎలా ఉంటుందని చెప్పేస్తాను, మీకు అండర్స్టాండ్ అవుతుంది. గ్రోత్ ఉందా లేదా. పూర్తి పేరు ఒకసారి చెప్పండి. గౌతమ్ సోమశేఖర్. ఏజ్ అండి? మీకు స్పెక్యులేషన్ డబ్బులు లేవండి. అంటే లాటరీ టికెట్ కొని, లేకపోతే రేసులు ఆడి, లేకపోతే కార్డ్స్ ఆడితే డబ్బులు రావు. దాంట్లో షేర్స్ బిజినెస్ కానీ ఇవన్నీ స్పెక్యులేషన్. అంటే డబ్బు ఉట్టిగా రాదు, అంటే జస్ట్ లక్లో. మీకు మెంటల్గా అయినా ఆలోచించాలా, లేకపోతే కృషి అయినా చేయాలా, బాడీలీ ఎఫర్ట్స్. దీంట్లో డబ్బు దానికంటే ఎక్కువ రావచ్చు, కానీ ఎఫర్ట్స్ ఉండాలి. ఇది మీ యొక్క సిస్టంలో కనిపిస్తుంది. మీరు దీన్ని పెట్టుకొని మీరు ఆస్కారంగా దీన్ని బేస్ పెట్టుకొని మీరు ఏదైనా చేయవచ్చు. అండ్ మీ గ్రోత్ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వస్తుంది. ఇప్పటిదాకా యు ఆర్ గ్రోన్ స్టెప్ బై స్టెప్. యు ఆర్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్ ఏ హై ఆర్ యు ఆర్ జంప్డ్ టు దిస్ లెవెల్. యు ఆర్ కమ్ ఫ్రమ్ గ్రాడ్యువల్ లెవెల్స్. మీకు ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ స్టెప్ ఇట్ విల్ బి గ్రోత్. యూ విల్ నాట్ వరీ అబౌట్ ఇట్. సెకండ్ అంటే అదే అంటాను ఇక్కడ. ఇప్పుడు సెకండ్ హాఫ్ అంటే మళ్ళీ మీరు 35 దాకా ఇట్లా ఉంటుందని కాదు. ఎవ్రీ స్టెప్ యూ విల్ గ్రో, బట్ మోర్ సో ఆఫ్టర్ ది ఫస్ట్ హాఫ్, మేబీ 30-35 ఇయర్స్ తర్వాత చాలా పెరుగుదల ఉంటుంది. మీకు అన్నీ కష్టంలాగా కనిపిస్తుంది, కానీ లాస్ట్ మూమెంట్లో ఆటోమేటిక్గా ఏదో ఒకటి వచ్చి సాల్వ్ అవుతుంది. ఈ లక్ ఒకటి ఉంది మీకు, దానివల్ల మీకు కింద పడరు అనేది ఒక ఇది కనిపిస్తుంది. మీకు ఆ లక్ ప్రభావం ఉంది మీ మీద. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ. చూశారు కదండి, రమేష్ గారి దగ్గర పేషెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేసి రమేష్ గారేమో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా చెప్పారు. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రమేష్ గారికి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఆబ్వియస్లీ మీకు ఇచ్చారు కదా, సో కాంటాక్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తారు. కానీ ఏంటంటే ఫోన్ చేస్తే ఒక్కసారి చెప్పారనమాట, మిమ్మల్ని ఒకసారి చూస్తారు. ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు అనమాట. సో దిస్ ఇస్ నిఖితా, హోస్ట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ షో. టేక్ కేర్, బాయ్.